మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురుగారు? మిథున రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ చంద్రయోగం, లాభంలో రవిగురులు, దశమంలో రాహువు. మనోబలంతో పనిచేసి సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధించండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. నిండైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో అధికార యోగం సూచితం, అదృష్ట యోగం కూడా ఉన్నది. ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తూ ఉంటాయి. తగినంత మానవ ప్రయత్నం చేస్తే సరిపోతుంది. నిర్ణయాలు తీసుకున్న తర్వాత చంచలత్వంతో ఎటువంటి మార్పు చేయొద్దు. ఏకాగ్రతతో పనిచేసి మంచి సత్ఫలితాలని పొందండి. మొహమాటం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏది లోతుగా ఆలోచించకండి, భయపడవద్దు, అందరినీ నమ్మవద్దు. పక్కనే ఉండి ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఉంటారు. తప్పుడు నిర్ణయాలు సూచిస్తూ ఉంటారు. చాకచక్యంగా వ్యవహరిస్తూ మనకున్నటువంటి బుద్ధి బలంతో తెలివితేటలతో వ్యవహరిస్తే నష్టాల నుండి బయటపడవచ్చు. రుణ సమస్యలు ఎదురుకాకుండా ప్రధానంగా జాగ్రత్త వహించండి. ఎందుకంటే దశమంలో శుక్రుడు ఉన్నప్పుడు రుణ సమస్యలు పెరుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ప్రారంభించిన పనుల్లో త్వరగా విజయం ఉంటుంది. ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి. వారాంతంలో శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మిథున రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం చాలా ఉత్తమం. వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? దశమంలో శుక్రుడున్నాడు, లక్ష్మి దర్శనం చేయండి. గురుగారు, ఈ రాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం అంటారు? శుక్రప్రీతిగా బొబ్బర్లు దానం చేయండి.